జగిత్యాల జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి సందర్భంగా పలు రామాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో అంగంగ వైభవంగా జరిగాయి. ఇక శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. కోదండ రామాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తప్ప రాక్షస జరగదు కనుక అటువంటి కళ్యాణ మహోత్సవం ఈ రోజున లోకమంతా జరుపుకుంటుంది. ఈ కళ్యాణంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా రాముడి యొక్క కృప ఉండాలి. మరి దీనికి ముహూర్తాన్ని ఎట్లా నిర్ణయిస్తారంటే రాముడు ఏ లగ్నంలో జన్మించినాడో, ఏ నక్షత్రంలో జన్మించినాడో అదే పునర్వసు నక్షత్రం, అదే కర్కాటక లగ్నంలో రాముడి యొక్క కళ్యాణం కళ్యాణంలో చేయించిన వారికి, చూసిన వారికి సీతారాముల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం చేత ఆయురారోగ్య భోగ భాగ్యాలు కలుగుతాయని మనకు పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. కనుక చూసిన మనందరికీ కూడా రాముడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుగా. జై శ్రీరామ్. కళ్యాణ మహోత్సవం కడు రమణీయం శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణం అన్నట్టుగా మనం చేసుకునేటువంటి ఈ కళ్యాణోత్సవం ధర్మమూర్తి అయినటువంటి రాముల వారు, సౌమ్యమూర్తి అయినటువంటి సీతామ్మవారి యొక్క కళ్యాణం కావున ఈ కళ్యాణంలో స్వామి వారి యొక్క అనుగ్రహం పొందడం అనేటువంటిది మన పూర్వజన్మ సుకృతం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సీతారామ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా శ్రీమన్నారాయణ. సందర్భంలో నేతల నాయకురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ప్రస్తుత శాసన మండలి సభ్యురాలైన శ్వేతమ్మ గారు మా చేత ఈనాటి సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ సందర్భంలో అన్నదాన కార్యక్రమానికి 1 లక్ష రూపాయలు, అదేవిధంగా శ్రీ సీతారాముల వారికి పట్టు వస్త్రాలను మాచే పంపించినందుకు నేను జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరూ